నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 14వ భాగం. ఇంటికి త్వరగా వచ్చే భాగ్యం. సాయంత్రం 5 గంటలకల్లా పెళ్లివాళ్ళు వస్తారు. బయటికి వస్తుంటే తల్లి రాధిక గుర్తు చేసింది. మధ్యాహ్నం సెలవు పెట్టానమ్మా అంది భాగ్యరేఖ నవ్వుతూ. గోపి బైక్ బయటికి తీసి స్టార్ట్ చేశాడు. రేఖ ఎక్కగానే తల్లికి చెప్పి బైక్ని యూనివర్సిటీ వైపు పోనిచ్చాడు. సూరికి జాబ్ దొరికిందా అడిగింది బైక్ని మెయిన్ రోడ్ మీదకి పోనిస్తున్న తమ్ముడిని. వాడి డ్రీమ్ జాబ్ డైరెక్టర్ అవ్వడం. అంతవరకు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉంటానని చెప్పేశాడు. మొన్న పెద్దమ్మ చీపురు తీసుకుని వాడి వెంటపడింది. ఎత్తులా ఎదిగా ఉద్యోగం చూసుకోకుండా పనులేంట్రా అని నవ్వుతూ చెప్పాడు గోపి. అవునురా, మరి పెద్దమ్మ చెప్పినది కూడా కరెక్టే కదా. 25 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం చేయకపోతే అందరూ నవ్వుతారు. పిల్లనెవరిస్తారు అడిగింది రేఖ. అక్క, నువ్వు కూడా వయసు పైబడిన వాళ్ళ చాదస్తంగా మాట్లాడకు. వాడికి ఒక డ్రీమ్ ఉంది, దానికోసం కష్టపడని అన్నాడు సూరజ్ని వెనకేసుకొస్తూ గోపి. అలా కాదు, సినిమా డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. అందులోనూ ఆ ఇండస్ట్రీ గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. ఎందుకొచ్చిన తిప్పలరా, హాయిగా ఉద్యోగం చేసుకోక తమ్ముడిలాంటి సూరజ్ కోసం మదన పడుతూ అంది భాగ్యరేఖ. ఈరోజు యూనివర్సిటీలో వాడికి ఇంటర్వ్యూ ఉంది. డిప్లొమాలో కంప్యూటర్ కోర్సెస్ నేర్పించడానికి ఇన్స్ట్రక్టర్ కావాలట. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటామని చెప్పారు. వెళ్ళమని చెప్పాను. సరే అన్నాడు. అక్కని శాంతపరుస్తూ అన్నాడు గోపి. సరే, నేను ఒకసారి డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడి చూస్తాలే అంది రేఖ. ఇక ఆ తర్వాత వేరే విషయాల మీదకి మళ్ళింది సంభాషణ. యూనివర్సిటీకి వచ్చాక ఆమె పార్కింగ్ నుంచి లైబ్రరీ వైపు అడుగులు వేసింది. గోపి బైక్ పార్క్ చేసి లోపలికి వస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు పలకరించారు. నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ లోపలికి నడిచాడు అతను. అతనికి ఉదయం 2 క్లాసులున్నాయంతే. తర్వాత ప్రాజెక్టు పనుంది. అతను క్లాస్ వైపు సాగిపోయాడు. అదే సమయానికి యూనివర్సిటీ బయట ఆటో దిగారు శిరీష, హరిణి. పట్టిన పట్టు పట్టకుండా ఇక్కడ డిప్లొమా కోర్సులో చేరదామని ఇంట్లో ఒప్పించావు. అసలు నాకు ఆ వెధవ కంప్యూటర్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒక్క ముక్క అర్థమే చావదు అంది విసుగ్గా హరిణి. ఏదో ఒకటి చదవకపోతే రోజు ఇక్కడికి ఏ వంక పెట్టుకుని వస్తాం? ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా అడిగింది శిరీష. కానీ క్లాస్లో కూర్చుంటే ఎలా గోపిని గురించి వెతుకును ఎదురు ప్రశ్నించింది హరిణి. నువ్వు అన్నం తింటావా అనుమానాలా అసహనంగా అడిగింది శిరీష. సిరి, అతి కష్టం మీద అమ్మని అత్తయ్యని ఒప్పించి బయటకు వచ్చాం. ఏమాత్రం తేడా వచ్చినా ఇక బయటికి వచ్చే అవకాశం ఉండదు భయంగా అంది హరిణి. నీకెందుకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు. ఒక పని చేద్దాం, నేను క్లాస్లో ఉంటాను, నువ్వు బయటికి వెళ్ళి కోపి జీకే ఒకరేనా అన్న విషయం కనుక్కో చెప్పింది. బాగానే ఉంది ఆలోచన, కానీ నా అటెండెన్స్ తెలిసిపోతుంది కదా మరొక అనుమానాన్ని బయటపెట్టింది హరిణి. అయ్యో రామ, నీ అనుమానాలు తగలయ్యా. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో అడిగాడట. ఎప్పుడు శంకతో పని మొదలు పెడితే ఎలానే స్నేహితురాలి భయానికి తల కొట్టుకుంటూ కసురుకుంది శిరీష. ఏమీ మాట్లాడలేదు హరిణి. ఆమె ఆలోచన అంతా తండ్రి ఆరోగ్యం మీద ఉంది. నానాటికి ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించిపోతుందో అంతుపట్టకుండా ఉంది. మొన్నటి వరకు తోటదాకా వచ్చి తిరిగేవారు. ఇప్పుడు పూర్తిగా తన గతికే అంకితమైపోయారు. అమ్మ ఆయనను చూసుకోవడంలో మునిగిపోయింది. ఇంటి పెత్తనం మొత్తం సోమసుందరం మామయ్యది అయిపోయింది. శిరీష దగ్గర ఉండడానికి, ఇలా కాలేజ్లో చేరడానికి నాన్న ఒప్పుకుని మామయ్యతో చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే ఇది సాధ్యమయ్యే పనేనా? మనసు ఆర్తితో పిలిస్తే ఆ హరి దిగివస్తాడని గజేంద్ర మోక్షం నాటకం చూసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి పిలుస్తూనే ఉంది. హరికి తన పిలుపు వినిపించలేదా? కనురెప్పల మాటన ఉన్న కన్నీరు చెంపల మీదకి జారకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ భారంగా ఊపిరి పీల్చుకుంది హరిణి. ఏడుస్తున్నావా అనుమానంగా అడిగింది శిరీష. తల అడ్డంగా ఊపింది హరిణి. శిరీషకి అర్థమైంది. బాధపడుకు హరి, గోపిని తప్పకుండా పట్టుకుందాం అని ధైర్యం చెప్పింది. తర్వాత ఏంటి సిరి, కనుక్కుని ఏం చేద్దాం అడిగింది నిస్సహాయంగా. తర్వాత ఏంటి, ఇన్నేళ్ల నీ ప్రేమని చెప్పు అంది శిరీష. ఇద్దరూ అప్పటికే అడ్మిషన్ బ్లాక్ దగ్గరికి వచ్చారు. ఏదో సెమినార్ జరుగుతున్నట్టుగా అక్కడ పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టి ఉన్నాయి. హరిణి, ఇప్పుడు అంత దూరం ఆలోచించకు, ముందు గోపిని కలుసుకోవాలి. పద, మన బ్లాక్ ఎక్కడో తెలుసుకుని వెళ్ళి కూర్చుందాం. గుర్తుపెట్టుకో, నీ పేరు శిరీష, నా పేరు హరిణి.
తన ప్లాన్ చెప్పింది శిరీష. అంటే నీకు అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదా? ఆశ్చర్యంగా అడిగింది హరిణి. అన్నయ్య పట్టించుకునే స్థితిలో లేడు. అయినా తన జాబ్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. వాడి లోకంలో వాడు ఉంటాడు. నేను ఏం చదువుతున్నానో తెలుసుకునే టైం ఉండదు. ఇక అమ్మా నాన్నకి అన్నయ్య గురించే బెంగ. నువ్వు లేకపోతే నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. విషాదాన్ని నవ్వు వెనుక దాచుకుంటూ చెప్పింది శిరీష. అలా అనకే, ఏడుపు కంఠంతో అంది హరిణి. సరే సరే అనను అని ఆమెని లాక్కుపోయింది శిరీష. లోపలికి వెళ్ళాక తెలిసింది ఆ రోజు క్లాసులన్నీ క్యాన్సిల్ అయ్యాయని. శిరీష ఆనందంగా నవ్వింది. పద లైబ్రరీకి వెళ్దాం, అక్కడ మనం విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంది శిరీష. వద్దు, అదిగో అక్కడ గుంపులు గుంపులుగా స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడికి వెళ్దాం చెప్పింది హరిణి. వాళ్ళు సీనియర్స్ అని దగ్గరికి వెళ్ళాక కానీ తెలియలేదు. పక్కకి తప్పుకుందామని అనుకున్నారు, కుదరలేదు. ఓయ్ పాపలు ఇలా రండి పిలిచింది ఒక అమ్మాయి. అక్కడ 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఉన్నారు. అందరూ జీన్స్ టీషర్ట్లలో ఉన్నారు. చెట్ల కింద తాపీగా పడుకుని నెమరు వేసుకునే ఆవులు గుర్తొచ్చాయి శిరీషకి. వాళ్ళు చూయింగం నములుతున్న విధానాన్ని బట్టి. హరిణి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. భయం లేదన్నట్టుగా చూసింది శిరీష. ఇద్దరూ బ్యాండ్ మేళంలో పనిచేస్తారా? ఒకే రంగు డ్రెస్ వేసుకున్నారు, నీలం రంగు చీర చుడీదార్ అడిగాడు వాళ్ళలో ఒక అబ్బాయి. బ్యాండ్ యూనిఫామ్ మీద అండి, మాకు తెలీదు, మీరు అనుభవం కలవారనుకుంటా అంది నవ్వుతూ శిరీష. అడిగిన అబ్బాయి మొహం ఎర్రబడింది. ప్రకాష్, బ్యాండ్ మేళం అనకూడదని ఎన్నిసార్లు చెప్పాను, వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ అని మర్చిపోకు మందలించింది వాళ్ళలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి బాగా నచ్చేసింది శిరీషకి. మీ పేర్లేంటి అడిగాడు మరొక అబ్బాయి. శిరీష చెప్పింది హరిణి. హరిణి తన పేరు మార్చి చెప్పింది శిరీష. సిరి, మ్యూజిక్ ప్లే చేయమ్మా అన్నాడు కొంటెగా మరొక అబ్బాయి. నాకు పాటలు రావండి అంది హరిణి అబద్ధమాడేస్తూ. అండి ఏంటి అండి, నేనేమైనా నీ మొగుడినా అడిగాడు ఆ అబ్బాయి. బిక్కమొహం వేసింది హరిణి. సురేష్, ఇది ఫ్రెండ్లీ మీటింగ్, రూడ్ బిహేవియర్ వద్దు మరొకసారి కోప్పడింది ఆ అమ్మాయి. సార్ అని పిలవాలి సర్దుకుంటూ అన్నాడు ఆ అబ్బాయి. సార్ అంది హరిణి. ఏమడిగినా అడ్డు చెప్తావు, ఫ్రెషర్స్కి మనకి మధ్య సరదా లేకుండా చనువు ఎలా పెరుగుతుంది అడిగింది ఒక అమ్మాయి. ప్లీజ్ యార్ లత ఆమె భుజం మీద చెయ్యి వేసి అన్నాడు అందరిలోకి పొడవుగా ఉన్న అబ్బాయి. నేను వీటన్నిటికీ వ్యతిరేకం కాదు తేజ, కానీ ఎదుటి వ్యక్తి హర్ట్ అయితే నచ్చదు అంది చిన్నగా నవ్వి లత. ఓకే ఫైన్, సరదాగా ఉండేదే చేద్దాం అంటూ తేజ అన్న అబ్బాయి చుట్టూ చూశాడు. అతని కళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయాయి. అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను హరిణి వైపు తిరిగాడు. సిరి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. హరిణి బుద్ధిగా వెనక్కి తిరిగింది. ఆమెతో పాటుగా శిరీష్ కూడా. అక్కడ నీలం రంగు షర్టు వేసుకుని వంకిల జుట్టు అబ్బాయి కనిపించాడా అడిగాడు. హరిణి తల ఊపింది. ఆ అబ్బాయితో కాఫీకి వెళ్ళి పేరు బ్రాంచ్ తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చి మాకు పరిచయం చెయ్యి నీ ఫ్రెండ్గా అన్నాడు. శిరీష కనుబొమ్మలు ముడిచింది. హరిణి అసలు కొత్త వాళ్లతో మాట్లాడదు. ఆ పని నేను చేసి వస్తాను చెప్పింది కంగారుగా. నువ్వు చేసే పని వేరే ఉంది అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. అప్పటికే మరొక 2 అమ్మాయిలని అబ్బాయిలని పట్టుకున్నారు ఆ గ్రూప్లో మిగిలిన వాళ్ళు. శిరీష మాత్రం హరిణి వెళ్ళి మాట్లాడవలసిన అబ్బాయి వైపు చూసింది. ఆ నీలం షర్ట్ అబ్బాయి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ రింగుల జుట్టుని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అతనితో మాట్లాడుతున్న వ్యక్తిని మాత్రం ఠక్కును గుర్తుపట్టింది. బైక్గాడు. ఆమె పెదాలు బిగించింది. ఆ రౌడీగాడి దగ్గరికి హరిణిని ఒంటరిగా పంపించడమా? ప్రశ్నే లేదు. ఒక నిర్ధారణకు రాబోతూ ఉండగా హరిణి అటు అడుగులు వేసింది. శిరీష ఇక ఏమీ అనడానికి లేకపోయింది. హరిణిని తల్లికోడిలా తన రెక్కల చాటులు దాచుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళు. ఇప్పుడు మొదటిసారిగా ఒంటరిగా వెళ్తోంది. టెన్షన్గా చూస్తూ నిలబడింది శిరీష. గ్రూప్ మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏమండి, తీయని కంఠం ఇళయరాజా మెలోడీలా వినిపించేసరికి వెనక్కి తిరిగాడు గోపి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త ఎపిసోడ్తో తిరిగి సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు.